హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఒక ఛాలెంజింగ్ వీడియో అన్నమాట. సో మళ్ళీ ఛాలెంజింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటిది అంటే ఇప్పుడు మా వాళ్ళకి అంటే మానసాకి అలాగే లల్లికి ఇద్దరికి ఒక గేమ్ అయితే కండక్ట్ చేసాము. అసలు మామూలుగా లేదు, చాలా బాగా నవ్వుకున్నాము. అసలు ఆ మానస అయితే మామూలుగా ఆడలేదు గేమ్. సూపర్ ఆడింది. అసలు ఆ గేమ్ ఏంటిది, ఎవరు గెలిచారు, గెలిచిన వాళ్ళకి ఏం గిఫ్ట్ వచ్చింది, ఇప్పుడు మొత్తం మీరు చూసేసేయండి. కాసేపు హాయిగా రిలాక్స్ అవ్వండి. ఓకేనా? ఆ గేమ్ ఏంటో చూసేసేయండి. ఇది ఇందులో కాయిన్స్ పెట్టి ఇప్పుడు రెడీ చేసేసిన. ఇప్పుడు వీళ్ళు చేస్తాలే కానీ ఇప్పుడు దీంట్లో వీళ్ళు కాయిన్స్ తీయాలి. ఓకే, అలా మీరు ముడుకున్నా ప్లేస్ లేకపోయినా చాలు శుభ్రంగా అప్పచ్చులు చేసుకుంటే పిండి ఒక చీక గబ్బు చేస్తుంది సార్. తలుపుది కొంచెం లైటింగ్ వస్తుంది. ప్లేట్లు రెడీ. అక్క కళ్ళు మూసుకోండి చెప్తా. పిండి రెడీ. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి చెప్పండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు చేతులు వెనక్కి పెట్టుకొని నోటితో తీయాలి కాయిన్స్. అది అవ్వదు గురుగారు, అది అవ్వదు. హౌ సార్? ఈ అమ్మ మీకు తెలియదు కదా, కొత్త హాయ్ చెప్పు మా వాళ్ళకి. లల్లి లల్లి నా ఫ్రెండ్. వీళ్ళు చదువులో బిజీ. సారీ గురుగారు. కానీ గెలిచిన వాళ్ళకి చాక్లెట్. ఏం చాక్లెట్? నువ్వు ఊహించండి ఇస్తా. చెప్పాడు, చెప్పాను కదా చాక్లెట్ అని. అంతకు మించి చెయ్యి పెట్టకూడదు, చెయ్యి పెడితే అవుట్. నువ్వు కానీ రెడీ చూడు, లల్లి రెడీ ఉంది. కింద పోయిన పల్ల టూ మచ్ గురుగారు. మరి పందిలాగా ఉంటా గురుగారు. సేమ్ పంది ఏం కాదు, పంది బుర్రలో ఫుడ్ ఎత్తుకుంటా. నువ్వేంటి డ్రాప్ అవుట్ వేసి సవాల్. నాకు ఇజ్జత్ లేదు సార్, నాకు ఇజ్జత్ లేదు. లల్లి రెడీగా ఉంది. నువ్వే ఎలా తీయాలని ఆలోచిస్తున్నా. గెలకలు ఇంకా కోడి, మీరు కోడి అనుకోవాలి. కోడి స్పూన్ తీయకూడదు గురుగారు. మీరు నోరు అని చెప్పారు గురుగారు. నేను నోట్లో పెట్టుకుని స్పూన్ తో ఇస్తాం. ఫస్ట్ అట్లా ట్రై చేయండి, కాకుంటే స్పూన్ ఇస్తా. చేతితో పట్టుకోండి కావాలంటే ప్లేటు. ఇప్పుడు ఎత్తకండి. నేను తింటా సార్. తినేదానికి ఇలా నిన్ను నీకు నేను మామూలుగా బియ్యం పిండ రాగి పిండ పెడదాం అనుకున్నా, కానీ మా పానీలో పాపం చెప్పకుంటది అనేసి బాగా అన్న తినేస్తే తింటుంది చూడు. సరే సరే కానీ ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్ను. పరిగెత్తారు కాదు, 1/2 ఫ్రైడ్ రైస్ లో మళ్ళీ 1/2 తినే రకం నేను. దీనికి నేను అసలు అరుగు రాలే కాదు. కానీ టైం లిమిట్ ఏం లేదు, కాయని ఎత్తకండి. టైం లిమిట్ లేదంట. టైం లిమిట్ లేదు కానీ అంటే మనం ఎంత సేపు వెతకచ్చు. లంచ్ అవసరం లేదు. నీకు ఒక 20 రూపాయలు, నాకు ఒక 20 రూపాయలు, 40 రూపాయలు మిగిలినట్టే. 40 రూపాయలు మిగిలితే 100 రూపాయలు హాస్పిటల్ పెట్టాలా? పాయింట్ గురుగారు. ఖచ్చితంగా అమ్మగా కాయని ఎత్తకండి. కాయని ఎతికే ప్రాసెస్ లో కొంచెం తింటారు అనుకోండి. అది వీడియో కోసం నాకు అర్థం కావట్లేదు. సరే ఎంత మాత్రం మానస మన సబ్స్క్రైబర్స్ కోసం సమాధానం చేయాలి. సబ్స్క్రైబర్ కోసమా? ఎమోషనల్ డ్యామేజ్. కొంచెం దగ్గరకు రాలి, కొంచెం దగ్గర రండి. త్రీ కాయిన్స్ ఉన్నాయి దాంట్లో. కమాన్ పండుకోసలేకున్నావులే. లల్లి సీరియస్ గా ఆడుతుంది గేమ్. ఇది మాసం, ఇది అన్యాయం. నా ఫ్రెండ్ కోసం నేను త్యాగం చేస్తున్నాను. రాని అమ్మ చాలా మూత అయితే ఇంకొక ఐదు ఉంది. ఇంక రెండు. లల్లి విన్ అయితే లల్లికి చాక్లెట్. తుడుచుకోకూడదు. సెల్ఫీ లాస్ట్ లో ఫోటో తీస్తా ఇద్దరికి. మాన్సా మీకు ఎంత మెమొరబుల్ వీడియో మాన్సా ఇది మీ ఇద్దరికి. తీ మాన్సా. టేస్ట్ బాగుంది మాసక్క. రావట్లేదా? కోసం అక్క ఫోటో బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. నువ్వు ఉంటలా నన్ను హాస్పిటల్ పాలు చేస్తావు.
చూడు లల్లి ఎంత సిన్సియర్ గా ఆ? చూడు ఏయ్, మాంసా చూడు ఏయ్, ఏయ్, తగ్గేదే లేదు గురుగారు ఏయ్, మెసేజ్ చూస్తున్నారు. మాంసా. నవ్వకండి. మాంసా నువ్వు ఓడిపోతే సబ్స్క్రైబర్స్ ఓడిపోయినట్టే మాంసా. రౌండ్ గా తిప్పు మాసక్క. ప్లేట్ మొత్తం తిప్పు. దొరికింది. మాట్లాడేది అలా. ఏయ్ come on. ఏమ్మా? ఇదంటే కోలేము. ఇప్పుడే సీరియస్ తీసుకుని గేమ్ ని. అది మాంసా అంటే ఇప్పుడు వచ్చిన మాంసా లైన్ లోకి. అది మాంసా అంటే శ్రీరామ హరే కృష్ణ. ఎంత ఫాస్ట్ గా ఆడుతుంది మాంసా గేమ్. లల్లి దొరికేసిందా సెకండ్ కాయిన్ కూడా. కమాన్ ఎన్ని పెట్టావా? 3 కాయిన్స్. మాన్సానా మజాక చూడండి అసలు ఎట్ట తీస్తుందా మాన్సా. లల్లి మాత్రం పద్ధతిగా తీస్తుంది. దొరికేసిందా? ఆ, శబాష్ శబాష్ క్లాప్స్ మాన్సాకి. ఫోటో చెప్పాలమ్మా. ఫోటో చెప్పాలి ఫేస్. ఇది చూడా లల్లి మాన్సా భలే తీసా మాన్సా. ఇప్పుడు ఎవరితో వాళ్ళు తినేసేయండి కమ్మంగా. అమ్మా ఇప్పుడు లల్లి చేతుల మీదుగా మాన్సాకి గిఫ్ట్. వేసాడు పప్పుల చట్నీ ఎంతో టేస్టీ అని చెప్పాలి. కచ్చా పచ్చా మ్యాంగో విరిగేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ మాన్సా. నాకొద్దు, నాకు డైరీ మిల్క్ కావాలి, లేకపోతే నాకు ఐస్ క్రీమ్ కావాలి. ముందా చాక్లెట్ తీసుకో. Congratulations, కచ్చా మ్యాంగో బైక్ లో చుట్లో వేసుకొని, కాసంత నోట్లో వేసుకొని, కాసంత డ్రెస్ లో వేసుకొని, అన్నిటిలో వేసుకొని అంత కష్టపడి తీస్తే రూపాయి చాక్లెట్ ఇచ్చింది గురుగారు. అది తీస్తారు రూపాయి కూడా కాదు. బాగా రూపాయి అది. ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. చాలా అన్యాయం. నా కోసం మీరు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఖండించాల్సిందిగా. సరే మాన్సా నీ కోసం ఎవరైనా వ్యతిరేకిస్తే ఖండిస్తే ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. చాక్లెట్ ఇప్పాలని చెప్పి నాకు అదే ఏం కావాలి చెప్పదా? బటర్ స్కాచ్ కావాలి. 10 రూపీస్ బటర్ స్కాచ్ కావాలి, 30 రూపీస్ బటర్ స్కాచ్ కావాలి. ఓకే ఓకే కానీ డన్. కామెంట్ చేయండి. నేను చూడండి అంత కష్టపడి నా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు నేను అయినా చూడు ముక్కు మూసుకొని గాలి తీసుకోకుండా గబగబా గబగబా చేశాను. నేను కామెంట్ చేసినా కానీ మాన్సా నీకు ఐస్ క్రీమ్. బటర్ స్కాచ్ 30 రూపీస్ బటర్ స్కాచ్. నాకు షేర్ ఉందంటే నేను కామెంట్ పెడతా. నాకు షేర్ ఉందంటే ఇప్పుడే కామెంట్ పెడతా. దుర్మార్గురాలు. నాకు మా వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. నా కోసం స్టాండ్ చేసుకుంటారని. ఇదే చూడండి, రూపాయి చాక్లెట్ ఇచ్చింది, 30 రూపాయలు బటర్ స్కాచ్ తీసేస్తారండి. ఓకేనా? కామెంట్ పెట్టండి. అలా పార్టిసిపేట్ చేస్తారు. అక్కకేం లేదా? అక్కకి వేసిన పిండే. పార్టిసిపేట్ చేసింది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పిండి. ఇప్పుడు ఇంత పిండి వేసేసిన అదే కొంచెం వేసినట్టు మిగిలినంత పూరీలు వేసేదాన్ని కదా. ఈ పిండిలో కొంచెము చక్కెర వేసి సజ్జ పూరి చేసుకుంటాం చూడు. డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఇప్పుడు ఏమి చెయ్యి. డీప్ ఫ్రై కాకపోతే మాకు దోశ పెనం మీద కాస్తుంది. జొన్న రొట్టెలు మాది దోశలు కాదు, రొట్టెలు. ఆ పిల్ల అనేది ఇప్పుడు దాన్ని మెత్తగా చేసి నువ్వు పూరి చేస్తానన్నా ఒక చెయ్యి. చక్కెర కావాలి, కొంచెం స్వీట్ తక్కువ వేసేది. స్వీట్ సరిపోదు. సరిపోతుంది. ఎందుకు ఏం కాలేడు ఎవరు అందరు తినేవాళ్ళే. మరి నాలుగు పెట్టి అంటే మ్యాటర్ ఇది. ఏమో చూడండి ఏ పని చేసింది. నేను ఇంకా చేతులు పెట్టి గెలకాలేమో అని చెప్పి చేతులు కూడా అది పీసేసి మరీ రుద్దుకొని వచ్చిన. ఏమో తీరా ఎడకొచ్చి నేను అప్పుడే అనుకుంటా ఇట్లాంటి ఏదో ఒకటి పెడతదే ఇంత ఈజీగా చెప్పదే అని. డౌట్ వచ్చింది అక్క, నువ్వు డౌట్ వంటవని. కానీ నేను అనుకోలేదు అక్క అసలు. చూడండి మీకోసం కేవలం సబ్స్క్రైబర్స్ కోసం అని అనేసరికి నేను ఎంతో కష్టపడి త్యాగం చేసి మరీ చేశా. చూడండి 3 కాయిన్స్ బయట తీసా నేను తొందరగా. అది అట్లుంటది. అంత చేస్తే నాకు ఈ చాక్లెట్ ఇచ్చింది. మీరు కానీ కామెంట్ చేస్తే నాకు ఐస్ క్రీమ్ ఇస్తుంది. కాబట్టి ఈ వీడియో నేను చేసిన ఈ సాహసం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే నాకు ఐస్ క్రీమ్ ఇవ్వడానికి కామెంట్ చేయండి ఫస్ట్. ఆమెకు అసలు ఏమన్నా ఇదేమన్నా ఇస్తా అసలు. సో కామెంట్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి 2 రోజులకు ఒకసారి చేస్తా ఉంటాం. ఇప్పుడు ఇలా డౌట్ రావచ్చు, ఇది చేసే బదులు వీడియో చేయొచ్చు కదా అంటారేమో కదా. ఆ డౌట్ ఇప్పుడు క్లారిటీ ఇస్తా. ఏందో 5 రోజుల్లో నోటిఫికేషన్ అంటారు. అది కానీ అవ్వకపోతే నేను కూడా వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టాటా బాయ్ బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.